చెన్నై అలాగే లక్నో జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన సెంచరీతో కదం తొక్కాడు. అయితే ఇక రుతురాజ్‌కి తోడు శివం దుబే కూడా చాలా అద్భుతంగా ఆడాడు. కానీ రుతురాజ్ గైక్వాడ్‌కు దురదృష్టం ఎలా వచ్చిందో ఒక్కసారి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ చేసినా కూడా తన పేరిట ఒక అక్కర్లేని ఏ ఆటగాడు కోరుకోని ఒక రికార్డ్ నమోదైంది. అది కూడా చరిత్రలో ఏకైక ఆటగాడిగా నమోదైంది. సెంచరీ చేసినప్పటికీ జట్టును గెలిపించలేకపోయిన ఏకైక చెన్నై ప్లేయర్‌గా చరిత్రలోకెక్కాడు. అంతేకాక మరొక పేలవమైన రికార్డ్ రుతురాజ్ తన ఖాతాలో యేసుకున్నాడు. పరాజయాన్ని చవిచూసిన జట్టులో అత్యధిక సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఐపీఎల్‌లో రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటివరకు 2 శతకాలు బాదాడు. ఆ 2 మ్యాచ్‌ల్లోనూ కూడా తన జట్టు ఓడిపోయింది. ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు మన కోహ్లీ. కోహ్లీ సెంచరీ చేసిన 3 మ్యాచ్‌ల్లో ఆర్సీబీ ఓటమి పాలైంది. కోహ్లీ తర్వాత స్థానంలో షహీన్ ఆమ్లా, సంజు శాంసన్, రుతురాజ్ ఉమ్మడిగా రెండో స్థానంలో ఉన్నారు. ఈ ముగ్గురు మూడంకెల స్కోర్ అందుకున్నప్పటికీ 2 మ్యాచ్‌ల్లోనూ కూడా జట్టును గెలిపించలేకపోయారు. నిజానికి పాపం ఇక్కడ దురదృష్టమే ఎక్కువ వెంటాడింది రుతురాజ్‌కి. ఎందుకంటే తన టాలెంట్‌తో జట్టును ముందుకు నడిపించాలి అనుకున్నా కూడా అది కాస్త తారుమారైపోయింది. 2 సెంచరీలు నమోదైన 7వ మ్యాచ్‌గా ఈ పోరు రికార్డులోకెక్కింది.